కత్తి పద్మారావు గురించి దళిత సామాజిక వైతాళికుడు గురించి తెలుసుకుందనమాట. కారంచేడు పొలాలను ముంచెత్తిన దళితుల నెత్తిటి గాయాల నుండి కనీవినెరుగని ఆత్మగౌరవ పోరాటం నిర్మించిన మహాసమాన సామాజిక సాహిత్య వైతాళికుడు కత్తి పద్మారావు అనమాట. ఈయన కారంచేడు పొలాల్లోని దళితులకి జరిగిన అన్యాయం గురించి కృషి చేసిన సామాజిక సాంఘిక వైతాళికుడే కత్తి పద్మారావు. పీడిత ప్రజలపై జరుగుతున్న మారణకాండను, అందుకు కారణమైన కుల వ్యవస్థ కుటిల నీతిని, దీన్ని అంతం చేయడానికి అవసరమైన అత్యధిక చైతన్యాన్ని తెలుగు నేల మీద రగిలించిన ఉద్యమ కిరణమే కత్తి పద్మారావు అన్నమాట. రాత్రి తోడేళ్ళ దారిలో అమాయపు గొర్రెపిల్లలు బలవుతాయి. ఆ గొర్రెపిల్లలు చిందించిన నెత్తుడి దారి లోయలోని రాతి గుట్టల మీద పడుంటాయన్నమాట. ఉదయించిన సూర్యుడు ఆ ఘోరాన్ని సమాజాన్ని చాటి చెబుతాడు అని చెప్తారు. అలాంటి వ్యక్తి ఖలీలు ఈ కత్తి పద్మారావు గురించి చెప్పుకుని వచ్చారన్నమాట. అంటే రాత్రి తోడేళ్ళ దారిలో అమాయక గొర్రెపిల్లలు చనిపోయాయని, అవి రాత్రి కనపడకపోయినా దాని రక్తము రాతి గొట్టలపై పడి ఉన్నాయని సూర్యుడు లాంటి వ్యక్తే సమాజానికి చెప్పాడని, అలాంటి సూర్యుడే ఈ కత్తి పద్మారావు అని చెప్పుకునేది అన్నమాట. కత్తి పద్మారావు అసాధ్యమైన వక్తృత్వంతో, ప్రగాఢమైన నిబద్ధతతో డాక్టర్ బాబాసాహెబ్ అందించిన కులవీక్షణ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లిన వారు కత్తి పద్మారావు. 70 ఏళ్ల ప్రాయంలో కూడా 1000 చేతులతో స్ఫూర్తిదాయకమైన సృజన చేశారన్నమాట. కవిత్వము, విమర్శ, చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రము, కులము, మత, పితృస్వామ్య రాజకీయము, తులనాత్మక వివేచన, సాహిత్య చరిత్ర, వ్యక్తిత్వ వికాసం లాంటి అన్నికి 70 పైగా గ్రంథాలు రచించారన్నమాట. పొట్ట చేతితో ఆకులు పేగులు తప్ప అక్షరం ముక్కరాని నిరుపేద దళిత కుటుంబంలో కత్తి పద్మారావు జన్మించారు. వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాన్ని విడనాడి దళిత ఉద్యమంలోకి దూకారు కత్తి పద్మారావు. ప్రత్యామ్నాయ సాహిత్య, సంస్కృతి, విజ్ఞాన సరస్వంలో కత్తి పద్మారావు ప్రతిబింబించారన్నమాట. మహాకావ్యము ఈ యుగం నాది, దళిత మహాకావ్యం, బుద్ధుడి నైతిక ప్రబోధాన్ని, అంబేద్కర్ సైద్ధాంత దృష్టిని తెలుగులో చెప్పారన్నమాట. అస్తిత్వ ఉద్యమాల వెలువలో పద్మారావు తెలుగు సాహిత్య చరిత్రలో దళిత బహుజన చరిత్ర మూలాన్ని కూడా తవ్విపోశారు. దళిత కోణం నుండి భారతదేశ చరిత్రను కూడా వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతిలో స్త్రీ, పితృస్వామ్య సంస్కృతిలో స్త్రీ అనే పరిశోధన గ్రంథాలు కూడా జరుగుతున్న అన్యాయాలపై, అణచివేతలపై కృషి చేశారన్నమాట. మార్గం కూడా చూపారన్నమాట. అత్యంత సంక్లిష్ట చార్వాక బౌద్ధ దర్శనాలు కూడా రచించి భారతదేశ తత్వశాస్త్రంపై పద్మారావు కొత్త వెలుగులు కూడా ప్రసరింపజేశారు. భారతదేశంలో సాంఘిక ఉగ్రవాదము, ఆర్థిక తీవ్రవాదం విధిస్తున్న ప్రమాదకమైన సందర్భంలో అంబేద్కర్ బహుముఖ భావజాల ఔన్నత్యాన్ని, అవిశ్వాస విజ్ఞాన మూర్తి రచనను చాటి చెప్పారన్నమాట. నా జీవిత చరిత్ర అంటే నేను జీవితకాలంలో తెలుగువారి జీవిత చరిత్ర అనే పద్మారావు తన 70 ఏళ్ళ జీవిత ప్రస్థానాన్ని కళ్ళు కట్టినట్లు ఇస్తూ అస్పృశ్యుని యుద్ధగాథ అనే సంచలనం పుస్తకం రాశారన్నమాట. ఈ యుద్ధగాథను చదివితే అంటరానితనాన్ని, పేదరికాన్ని ఎదుర్కొన్న వర్గ కుల మత వివక్షను, రాజ్యాంశను తట్టుకుని విజేతగా ఎదగడానికి అవసరమైన ఏంటనేది అర్థమవుతుందన్నమాట. నాటి తరాల పాట విశ్వంతో చీకటి నివేదనతో ఎంతో కత్తి పద్మారావు ఈ తరానికి విలువైన జ్ఞానాన్ని అందించారన్నమాట. అందుకని కత్తి పద్మారావు దేశానికి, ప్రపంచానికి ఎంతో సేవ చేశారని మనం తెలుసుకోవాలన్నమాట. ఆయన రచనలు, కారంచేడు సంఘటనలు అన్నిటికీ కత్తి పద్మారావు సాక్షి అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.